ఇండస్ట్రీలో ఒక పెద్ద దాసనారాయణ గారి తర్వాత ఒక పెద్ద మనిషి మనకు అగాధం వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిగా మనం చిరంజీవి గారిని మీరు ఉండమని మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి విషయం మనం చెప్పినప్పుడు, కష్టాలు చెప్పినప్పుడు సుఖం కూడా చెప్పాలి. మంచిగా జరిగింది కదా, ఆనందిస్తాడు కదా, ఆయన సంతోషపడతాడు కదా, థ్యాంక్స్ చెప్తాడు కదా. ఇదేమి రాజకీయం అండి ఇది? ఈ రాజకీయాల ఒకటి అంటే ఇక్కడ కూడా ఇది అది ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను, వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ అనిపించి ఇది చిరంజీవి గారు నన్ను ఏమన్నా పర్లేదు కానీ నాకు బాధ అనిపించి నేను మాట్లాడేది. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక మనిషిని నమ్మామంటే ప్రాణం పెట్టాలి. ఒక మనిషి చేస్తున్నాడంటే ఆ మనిషిని పూర్తిగా నమ్మామంటే ప్రాణం ఇచ్చాలి, ఉండాలి. అంతేగాని మనం అవసరమైనప్పుడు వదిలేయడం కాదు ఇది. నాకు రాజకీయం తెలియదు, చిరంజీవి గారికి అసలు రాజకీయం తెలియదు. మాకు తెలియదు రాజకీయం, మాకు ఈ డబుల్ గేమ్లు మాకు తెలియవు. ఎందుకంటే నేను ఒకరిని నమ్మామంటే ఆ విధంగానే ఉంటాం. కనుక ఇక్కడ కార్మికుడికి న్యాయం జరగాలన్నాం, చిన్న సినిమా నిర్మాతకి న్యాయం జరగాలి. ఎప్పటికైనా మాకు చిన్న సినిమా నిర్మాతకు న్యాయం జరుగుతుంది అంటే అది చిరంజీవి గారి ద్వారా జరుగుతుంది. ఎప్పటికైనా మాకు మల్టీప్లెక్స్లు 20% ఆక్యుపేషన్ గవర్నమెంట్ జియో పాస్ చేస్తుందంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఎప్పటికైనా ఐదో షో మాకు 2.5 షో వస్తుంది అంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఇది నాకు స్వార్థమో చిరంజీవి గారికో లేకపోతే ఇంకొకరికి కాదండి. ఇది నేను సినిమా తీస్తానో తీయనో తెలియదు, నా పిల్లలు తీస్తారో లేదో తెలియదు. తీస్తే తీయవచ్చు, తీయకపోవచ్చు. నేను 100% నాకు లాభం లేనిదే సినిమా నేను చేయకపోయినా నాకున్న అనుభవాన్ని, రేపు నిర్మాతలు పడుతున్న బాధని, కష్టాన్ని, రేపు రాబోయే తరానికి మల్టీప్లెక్స్లు అనేది మనం కంపల్సరీ 20% ఆక్యుపేషన్ కావాలి, మన 5వ షో కావాలి. 20% ఆక్యుపేషన్ ఎందుకు అడుగుతున్నామంటే గతంలో ఇందిరాగాంధీ గారే ఆ 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ ఇచ్చారు. రేపు రాబోయే తరం మల్టీప్లెక్సెసే. ఆ మల్టీప్లెక్స్లో 20% ఎందుకు అడుగుతున్నాడు? చిరంజీవి గారి సినిమా 350, నటికుమార్ సినిమా 350 అంటే ఎందుకు చూస్తారు? కనుక 20% 100 రూపాయల టికెట్ పెడితే 100% సినిమా చిన్నవాళ్ళు చూస్తే పేదవాడు కూడా చూస్తాడు. పేదవాడు సినిమా థియేటర్లో బయట నుంచి చూడటం కాదు, మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి. మనం 25 రూపాయలు పాప్కార్న్ అమ్మాలి, 25 రూపాయలు కూల్ డ్రింక్ అమ్మాలి, 50 రూపాయల లోపే ఐటెం తినుబండారాలు ఉండాలి. ఇది మనం చిన్న సినిమా బతకాలి అంటే రేపు రాబోయే తరం మల్టీప్లెక్స్లు ఉంటున్నాయి కాబట్టి, ఇంకా సింగిల్ స్క్రీన్లు ఉండవు కాబట్టి ఫీచర్ అది కంపల్సరీ మనం చెయ్యాలి. ఈ 20% ఆక్యుపేషన్ మనం పెట్టాలి. అది సింగిల్ స్క్రీన్ 2.5 షో అనేది కంపల్సరీ ఉండాలి. ఈ 2.5 షో లేకపోతే రేపు చిన్న సినిమాలు చనిపోతాయి. ఇప్పుడే క్యూబ్ డబ్బులు రావట్లేదు, ఇప్పటికే ఏమి ఇబ్బందులు పడుతున్నాం. అందుకని అవన్నీ కూడా చిరంజీవి గారికి మనం పోయిన ఆదివారం నాడు అంతా కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఆయనకి నేను అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కూడా చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. కుమార్ ఇది కొన్ని అవుతున్నాయి కదా, ఆ రోజు ఎంత కష్టపడ్డాడో, ఆ రోజు ఎంత బాధపడ్డాడో ఈ సినిమా నిర్మాతల కోసం. అయ్యో ఈ సినిమా నిర్మాతలు టికెట్ రేట్లు రాకపోతే ఇబ్బంది పడతారే, ఈ చిన్న సినిమా నిర్మాతలు బాధపడతారే, 5 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి, 30 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి అని ఎంత బాధపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు అది మాకు తెలుసు. వీళ్ళకేం తెలుసు? ఆయన కష్టపడి ఆయన పట్టుబట్టి RRR సినిమాకి కానీ ఇంకో సినిమాకి కానీ ఆయన రేట్లు కాకపోతే సినిమాలు రిలీజ్ అయ్యేవా? ఈరోజు మొత్తం కల్కి సినిమాకి రేట్లు వచ్చేవా? ఒక్కసారి ఆలోచించండి. కల్కి సినిమా అంటే ఇప్పుడు మొన్న వచ్చింది, అంతకుముందు సినిమాలకు రేట్లు వచ్చేవి RRR కానీ వాటికి కానీ. ఆయన కష్టపడే కదా జీవో తెచ్చాడు, ఆయన ఒక పట్టుదల పట్టే కదా సినిమా ఇండస్ట్రీ కోసమే కదా. ఆయన ఇండస్ట్రీ కోసం ఒక 2 అడుగులు దిగి వెళ్ళి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళి అందరినీ తీసుకొని వెళ్ళి కష్టపడి తీసుకొచ్చిన వ్యక్తికి ఇదా మీరిచ్చే మర్యాద? అంటే మన ఇండస్ట్రీ అనేది మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మనం గౌరవించుకుంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అది ఎవరైనా అవనియండి. ఒకటి రేపు ఈరోజు నేను అడుగుతున్నానంటే ఇది నా ఇంట్లోకో లేకపోతే నాకు సొంతానికో కాదు, ఇది చిరంజీవి గారి కోసం. చిరంజీవి గారు ఎందుకు చేయగలుగుతుందంటే చిరంజీవి గారు చిన్నవాడికి చేయగలుగుతారు, చిన్నవాడికి అడగగలుగుతారు, ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడగలుగుతారు, నిజంగా మాట్లాడగలుగుతారు. నా దగ్గర ఒక మాట ఇంకొక దగ్గర ఒక మాట మాట్లాడలేరు కాబట్టి అందుకే ఆయన చేయగలుగుతాడు. అందుకే మాకు 5వ షో అనేది కంపల్సరీ, మా 2.5 షోకు మస్టన్ షూట్ తేగలుగుతారు. అలాగే జియో పాస్ చేయిస్తారు. అలాగే మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ అనేది జియో పాస్ చేయిస్తారు. అది ఉంటే చిన్న సినిమా బతుకుతుంది. అందుకే మొన్న ఆయనకి అన్నీ చెప్పడం జరిగింది. అలాగే మేము చిన్న సినిమాలకి 2018 25%, 2022 15% అగ్రిమెంట్స్ ఉన్నాయి. కానీ కొన్ని అమలు జరగలేదు. అది కొంతమంది ఛాంబరు, కౌన్సిల్ నాయకులు తప్పు వల్ల
దానివల్ల నాయకులు కరెక్ట్గా ఇటు కార్మికులకి చెప్పలేదు, అటు నిర్మాతలకి కరెక్ట్గా చెప్పక ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ అగ్రిమెంట్ వైలేషన్ జరిగింది. ఈసారి ఆ వైలేషన్ జరగకుండా జరగాలి అనేది మేము కరెక్ట్గా కళాకంఠగా చెప్పాం. ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, సినిమా చేయాలంటే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాం.